నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టు వెనుక హైడ్రామా నడిచింది. ఆయన్ను గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. అంతకుముందు హైదరాబాద్లో రవి అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం డెన్ కేంద్రంగా ఎన్ని వైన్ షాపులకు, బార్లకు నకిలీ మద్యం సరఫరా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి ఎక్సైజ్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అద్దేపల్లి జనార్దన్ రావు మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో A1 నిందితుడిగా ఉన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టయిన వెంటనే ఆయన ఆఫ్రికా పారిపోయినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట 3 నిందితులు అద్దేపల్లి జగన్మోహన్ రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్ను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. A1 అద్దేపల్లి జనార్దన్ రావు కూడా అరెస్టు కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లయింది. అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టుపై శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెబుతున్నప్పటికీ విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ జనార్దన్ రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు శుక్రవారం సాయంత్రం 5:45 చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు తరపు న్యాయవాది రవీంద్రారెడ్డి సమక్షంలో ఆయన్ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. మరోవైపు మొలకల చెరువులో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డిని నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈ నెల 3న 14 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో 7గురిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. జయచంద్రారెడ్డిని A17గా, గిరిధర్ రెడ్డిని A18గా చేర్చారు. మిగిలిన వారిలో అన్బురాసు, అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, రవి ఉన్నారు. ఈ కేసులో A2 కట్టారాజు, A12 కొడాలి శ్రీనివాసులరావుల వాంగ్మూలాల ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరి అరెస్టు కోసం ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.